చెప్తున్నావయ్యా, తెలుగులోనే చెప్తున్నాము, అర్థమయ్యేటట్టు చెప్తున్నాము అని నేను 10 సార్లు చెప్తుంటే కూడా అతనికి బుర్రకెక్కకుండా ఊరకనే పదే పదే తెలుగుదేశం వాళ్ళు ఎక్కడన్నా కేసు వేసి మేము ఆపాలనుకుంటే నువ్వు చేసే తప్పుడు పనులు ఆపాలంటే 2 నిమిషాలు అదేమంటే తెలుగుదేశం వాళ్ళు అని చెప్పి ఎట్లా అంటావు? నీకు ఆ మాత్రం బుర్ర లేదా, లేకపోతే ఆలోచన లేదా? ఆ డబ్బు ఏం చేసావు? నువ్వేం చేస్తున్నావు? వాళ్ళ చేత లోన్లు కట్టించుకున్నాడు, ఒక ఇటుక రాయి పెట్టావా? మీ కిటుకోలో పడ్డాయి కదా, దాంట్లో కనీసం గేట్ అన్నా పెట్టారా? ఆ డబ్బు తీసుకెళ్ళి మీరు దేనికి వాడుకున్నారు? మీ సైకో ముఖ్యమంత్రి దేనికి వాడాడు? నువ్వేం నిద్రపోతున్నారా? కొందరికేమో చూడటానికేమో 2 అట్లంతా ఒకటే. అట్టలు చూడండి బాగా, సైకో జగన్ రెడ్డి ఇది పెట్టేదని అట్టలు రంగులు వేసుకోవటంలో వీళ్ళ తర్వాతే ప్రపంచంలో. ఇట్లా రంగులు వేసుకునేదను ఇలాంటి అట్టలు అన్నీ సేమ్గా పెట్టడం, లోపల చూస్తేమో మ్యాటర్లు తేడా. 24 నెలల లోపల ఇల్లు కట్టుకోవాలి నామ్స్ ప్రకారం. అదేవిధంగా 10 సంవత్సరాల దాకా ఇది డీకేనే ఉంటుంది, మీరు అమ్మటానికి లేదు. నువ్వు ముందు 6 నెలల ముందు, సంవత్సరం ముందు ఇలాంటివి చేయాలి. 250 కోట్లు తగలబెడుతున్నాం మనం. 250 కోట్లు పెట్టేటప్పుడు ఏ విధంగా చేయాలి? ఎన్ని ప్రజల డబ్బులే, జగన్ గారి జోబులో నుంచి ఇట్లా, లేకపోతే నీ జోబులో నుంచి ఇవ్వట్లా, ఎన్ని ప్రజల డబ్బులే. వెంటనే పిలవకుండానే సదనం చేసావు, జగన్ వస్తున్నాడు అని చెప్పి. సదనం చేసిన వాళ్ళకి రైతులకు డబ్బులు ఇవ్వాలా? ఈరోజు 6 ఎకరాలు 38 సెంట్లు రైతులకి ఇవ్వకపోతే నిన్న వచ్చే రాళ్ళని తీసి ఇసురు పారేసిపోయారు. నువ్వేమో ఇక్కడ పట్టాలు ఇస్తున్నావు. రేపు ఈ జనాలందరికీ సమాధానం ఎవరు చెప్తారు? ఇతనంటే సింగిల్గా వస్తాడంట, అతనేమో హీరో మాదిరి, ఆయన సింగిల్గా వస్తాడంట, మేమందరినీ తీసుకొని రావాలంట. వయసు ఏమో పెద్దదైపోయింది, నీకు అదే అర్థం కావట్లా, నీకేందో ఫ్రస్ట్రేషన్ మాకు అర్థం కావట్లా. పదే పదే ఏదో చెప్పేది, ఊగిపోయేది. కొంతమందికి ఏమో తహసీల్దార్ చేత సంతకం పెట్టిస్తున్నారు, కొంతమందికి ఏమో డిజిటల్ సైన్ పెట్టిస్తున్నారు. డిజిటల్ సైన్ ఏమో ఇది కరెక్ట్గా ఉన్నట్టు అర్థం వాళ్ళ లెక్కలో, ఇదేమో మాయ చేసి పేద ప్రజలు ఏమనుకుంటారు? తంబు కానీ ఏం లేవు, కానీ తహసీల్దార్ సంతకం పెట్టారు, ఇది పెట్టుకోండి అమ్మా మీకు అయిపోయింది. ఇంకో ప్లాట్ నెంబర్ కూడా పెట్టారు, ప్లాట్ నెంబర్ 139 అని. నువ్వు రమ్మంటున్నావు కదా, సింగిల్గా వస్తానంటున్నావు కదా, నన్ను రమ్మంటే నేను వస్తాను, మీరు వస్తానా రండి, మా ఇంటికి వస్తానన్నా రండి, మంచి టిఫిన్ పెడతాం, మా ఇంటికి టిఫిన్ పెడతాం, రమ్మని చెప్పు, నేను కూడా వస్తా, ఇంటికే వద్దాం. లేదా మీ ఇంటికి రమ్మన్నా వస్తాం, కూర్చుంటాం, మాకేం మొహమాటం లేదు, మాకేం ఇబ్బంది లేదు. నువ్వు టిఫిన్ పెట్టకపోయినా కాఫీ అన్నా ఇస్తావు కదా, కాఫీ తాగుతా మాట్లాడుకుందాం. మీడియా వాళ్ళంతా ఉండారు, ఏమేమి ఉన్నాయి, ఏమేమి పొరపాట్లు ఉన్నాయో కూడా మేము చూపిస్తాం.